హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పొంగల్ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, తెలుగు వీడియో రావడానికి కొంచెం లేట్ అయింది. సో ఆఫ్టర్ పండగ తర్వాత మనకి ఈ వీడియో వస్తుంది. సో ఈ పండగకి నేను పొంగల్ ట్రై చేద్దామని చూశాను. సో పొంగల్కి అయితే నేను విజయవాడ వెళ్ళిపోయాను ఫెస్టివల్కి. సో ఆ టైంలో నేను పొంగల్ ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడ హోటల్లో పొంగల్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ టైంలో నేను ఈ పొంగల్ ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ పొంగల్ ఎలా ఉంది, ఏంటి, ఏ టేస్ట్ ఉందో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం అయితే పొంగల్ టేస్ట్ చేస్తున్నాము. ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది మన 10వ బ్లాక్ ఇది. సో మనైతే పొంగల్ అయితే వచ్చేసింది. ఈ పొంగల్ నేను విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడలో ఇక్కడ చిన్న హోటల్ ఒకటి ఉంది. ఆ హోటల్లో నేను పొంగల్ అయితే తీసేసుకున్నాను. సో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా పొంగల్ ఎలా ఉందో. సో ఇదైతే విజయవాడలో తీసుకున్నాను. సో దీనికైతే సైడ్ డిష్గా మనకి సాంబార్ అయితే ఇచ్చారు. సో పొంగల్లో అయితే సాంబార్ ఏదైతే ఉందో సాంబారే మ్యాక్సిమం టేస్ట్ సైడ్ డిష్గా ఇస్తూ ఉంటారు. సో దాంట్లో కాంబినేషన్ పొంగల్ ప్లస్ సాంబార్ కాంబినేషన్ ఏదైతే వేరే మారి ఉంటుంది. సో అదేవిధంగా నేను సాంబార్ అయితే తీసేసుకున్నాను. దాంట్లో ఆల్రెడీ ఇచ్చేశారు. సో దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 50 రూపీస్ తీసుకున్నారు. సో ఇదైతే సాంబార్ ప్యాకెట్ అయితే మనకి ఇచ్చేశారు. సో రెండు కలిపి ఎలా ఉంది ఏంటి టేస్ట్ అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మనం పొంగల్ టేస్ట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇదైతే నేను ప్లెయిన్ పొంగల్ తీసుకున్నాను. సో దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం ఒకసారి అయితే టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే వేడివేడిగా ఉంది. సో మీరు ఒకసారి చూడండి. ఇదైతే ప్లెయిన్ పొంగల్ని ఇంకా చెన్నై టేస్ట్లో కూడా నేను ట్రై చేశాను. సో ఇప్పుడైతే ఇక్కడ మన విజయవాడలో అయితే తీసుకున్నాను ఈ పొంగలు. సో దీని ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చూద్దాం. ఒకసారి చూడండి. సో నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. పొంగల్ టైంలో పొంగల్ ఒకసారి టేస్ట్ చేద్దాం అనేది ఒకసారి అయితే థాట్ అయితే వచ్చింది. దీనికి మ్యాక్సిమం వచ్చి సైడ్ డిష్గా మీకు సాంబారే కాంబినేషన్ ఉంటుంది. సో ఆ కాంబినేషను దాంతోనే కలిపి అయితే నేను తీసుకున్నాను. వాళ్ళు అదే ఇచ్చారు. సో నాకైతే సాంబారు ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. సో దాన్ని అయితే దాంట్లో కాంబినేషన్గా పెట్టి నేను అయితే ట్రై చేసేస్తున్నాను. సో మీరు కూడా పొంగల్ మీకు ఆల్రెడీ నచ్చింది, ఆల్రెడీ తిన్నారు, మీరు టేస్ట్ చేశారు అంటే ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో ఇదైతే సేమ్ టు సేమ్ చెన్నై స్టైల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది. సో వేడివేడిగా ఉంది. సో టేస్ట్ అయితే సేమ్ టు సేమ్ అయితే డిట్టోగా ఉంది. నాకైతే అక్కడ కూడా ట్రై చేశాను, నేను ఇక్కడ కూడా ట్రై చేశాను. ఇది కూడా సేమ్ యాస్టీస్గా అలాగే ఉంది. ఇదైతే ప్లెయిన్ పొంగలు. దీనికైతే సాంబార్ కాంబినేషన్ యాడ్ చేస్తేనే మనకు కరెక్ట్గా అయితే అది వచ్చింది ఫ్లేవర్స్ అనేది. సో నేను అది కూడా ఒకసారి యాడ్ చేసి గీ ఫ్లేవర్ యాడ్ చేశారు. గీ యాడ్ చేయడం అంటే ఫ్లేవర్ మీన్స్ గీ వేసారు, నెయ్యి వేసారు. సో రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. సో మీరు కూడా పొంగల్ తినేటప్పుడు అయితే దాన్ని అయితే గీ అయితే సర్వ్ చేసేసుకోండి. సో గీ రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. సో అందుకని సపరేట్ కాకుండా కలిపేసి అయితే గీ వేసుకొని తింటున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మస్ట్ ట్రై. రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. సో మీరైతే మిస్ కాకండి. రెండు సపరేట్ అంటే మీకు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. సో మీరు అలాగే ట్రై చేయండి. సో నేను కూడా అదే విధంగా ట్రై చేశాను, బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సాంబార్ యాడ్ చేసేద్దాం దీనికి. సో సాంబార్ కూడా యాడ్ చేసేస్తే దాని టేస్ట్ ఏంటి అనేది ఒకసారి మనం దానికి కూడా రివ్యూ చేసేద్దాం. సో ఇదైతే నేను బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను సపరేట్గా. బౌల్లో సర్వ్ చేసుకొని దాని సాంబార్ని కాంబినేషన్ ఎలా ఉంది అనేది దానికి కూడా మీకు ఒకసారి చెప్పేస్తాను. ఓకేనా, రైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు సాంబార్ని అయితే నేను బౌల్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. సర్వ్ చేసుకొని దాన్ని ఏదైతే మనం తీసుకున్నాం పొంగల్లో దాని మీద వేసేసుకొని మనం ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం. సో ఏదైతే మనకి ఇచ్చారో ఒక సాంబార్ ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చారు దీనికి కాంబినేషన్గా. సో దాన్ని అయితే నేను బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే. సో దీన్ని ఈ కొంచెం పొంగల్లో ఎక్కువ సాంబార్ వేసుకొని కాంబినేషన్గా కలుపుకొని తినడం అయితే సూపర్ ఉంటుంది. సో మీరు కూడా అయితే ట్రై చేయండి. సో పొంగల్ తిన్న తర్వాత నిద్ర వచ్చింది అంటారు. మీరు కూడా ఒకసారి అది నిజమా కాదా అని చూసి చెప్పండి ఒకసారి. సో నేనైతే సర్వ్ చేసేసుకున్నాను సాంబారు. సో కొంచెం పొంగల్లో ఎక్కువ సాంబార్ వేసుకొని నేనైతే ట్రై చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా సాంబారు కాంబినేషను అది ఒకసారి ఉండిద్ది. సో అంటుంటారు సాంబారుతోనే ఏదైనా తింటుంటారని. దీంట్లో కూడా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే మస్ట్ ట్రై, ఒకసారి చూడండి. నాకు తెలిసి అయితే నేనైతే ఫస్ట్ అయితే ట్రై చేసేస్తున్నాను సాంబార్తో కలిపేసి. సో ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చెప్పేస్తాను ఒకసారి. ఇప్పుడైతే మొత్తం కలిపేస్తున్నాను. సో ప్రాపర్ మిక్సింగ్ అయితేనే అది దాని టేస్ట్ అనేది వచ్చింది మనకి.
సో నేను ప్రాపర్గా మిక్సింగ్ చేసేసి దాన్ని అయితే తినేస్తున్నాను. సో సాంబార్ విత్ పొంగల్ సెట్ అయిపోయింది, బాగా అయితే సెట్ అయిపోయింది. సో దానికి ఏదైతే ఫ్లేవర్స్ వస్తాయో, యాక్చువల్లీ ఏంటంటే ఇది మనకి ఆంధ్ర స్టైల్ ఇది సాంబారు. సో చెన్నైలో ఏంటి అంటే దాంట్లో ఇంగువ సాంబార్ పొడి ఎక్కువ వేసి దాంట్లో చేస్తూ ఉంటారు. మన దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో రెండింటి కాంబినేషన్ అయితే నాకు తెలిసి సూపర్ ఉంది. సో మస్ట్ ట్రై. 50 రూపీస్కి ఇది అంటే ఇది వర్త్ నాకు తెలిసి. సో మీరు కూడా ఎక్కడైనా పొంగల్ ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి, ఎక్కడ తిన్నారు ఎక్కడ బాగుంది అనేది విజయవాడలో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇదైతే ఫ్రెండ్స్ మనం పొంగల్ విత్ సాంబార్, పొంగల్ ఏదైతే ఫెస్టివల్కి మనం ఇదైతే ట్రై చేసేసాము. సో నేనైతే పెట్టేశాను. మీరైతే ఇంకా చూడండి, ఇంకా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మన వీడియోలో కింద కామెంట్ అయితే చేయండి. మీకు కనుక మనది రివ్యూస్ అయి నచ్చినాయి, ఇంకా ఫాలో చేయాలి, కొత్త రివ్యూస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. సో డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ చేయండి, నో ఇష్యూ. నేనైతే మీకు ఏ విధంగా ఏం కావాలా అనేది నేను అన్నీ చూసుకుంటాను, చేస్తూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ పొంగల్కి సాంబార్ అనేది. మీకు ఇలా నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఇంకా ఏమైనా మీ ఏరియాస్లో ఏమైనా రివ్యూస్ చేయాలంటే ఒకసారి కామెంట్ చేయండి. దీంట్లో అయితే క్యాష్యూ కూడా వచ్చేసింది. ఆ క్యాష్యూ టేస్ట్ అనేది మాత్రం దీంట్లో సూపర్ ఉంటుంది, ఎందుకంటే పొంగల్ కొంచెం చప్పగా ఉంటుంది. సో దానికి ఆ క్యాష్యూ టేస్ట్ యాడ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అక్కడక్కడ క్యాష్యూస్ తగులుతూ ఉంటాయి. సో నాకైతే 2 క్యాష్యూస్ కూడా వచ్చేసినాయి. సో నేనైతే ఫుల్గా ట్రై చేసేస్తున్నాను. పొంగల్ తిన్న తర్వాత అయితే నిద్ర వచ్చింది అంటారు, నాకైతే నిద్ర అనేది ఓకే వచ్చిద్ది. మీరు కూడా ఒకసారి వచ్చిద్దారా అనేది ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో, బాయ్.